5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో పశ్చిమ బెంగాల్ తర్వాత చర్చనీయాంశం అవుతున్న రాష్ట్రం తమిళనాడు. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ పోటీ జరిగింది, ముక్కోణం పోటీ. ఇందులో టీవీకే విజయ్, ఈయన సినిమా హీరో, ఒక రకంగా ముందు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టబోతున్నారనే ప్రచారం, లేదు లేదు వాళ్ళు పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అనేది. ఇప్పుడు ఫైనల్ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు పిఆర్పి ఏం చేసిందో చిరంజీవి పార్టీ బట్టి ఏం చేశారు, ఇప్పుడు విజయ్ కూడా అదే చేయబోతున్నారు. అలాగే జరగబోతోంది రాజకీయం. డిఎంకేకే మరోసారి పట్టం కట్టడానికే, మళ్ళీ స్టాలిన్ ముఖ్యమంత్రి అవ్వడానికే తెర మీదకి వచ్చాడు విజయ్ అనేట్టుగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అనేది. అది ఎంతవరకు సాధ్యం? నిజంగా మళ్ళీ స్టాలిన్ కి గనక పదవి వస్తే, మళ్ళీ స్టాలిన్ అధికారమే వస్తే, డిఎంకే కనుక అధికారంలోకి వస్తే అది విజయ్ పుణ్యమే అని అనుకోవాలా? ఆ పరిస్థితి ఏమన్నా ఇప్పుడు ఉండబోతోందా? ఏం చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జామ్స్ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. వాస్తవానికి తమిళనాడు రాజకీయాలు అంటే విజయ్ అనే వ్యక్తి రాకపోయి ఉంటే వేరే రకంగా ఉండేదేమో, కానీ ఆయన రావడం వల్లే మొత్తం సీన్ మారబోతోంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో పిఆర్పి 2024 తర్వాత 2009 ముందు ఆయన ఏం చేశాడు, వైఎస్ఆర్ అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు మళ్ళీ ఆయనే వస్తారనుకున్న టైంలో పిఆర్పి వస్తే రాదు అని చెప్పడం, మళ్ళీ ఆయన రావడం, ఒక 18% ఎంతో సీట్లు, ఇవన్నీ చూసాం మనం, స్థానాలు దక్కించుకోవడం. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపీట్ కాబోతుందా అనేది ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయా? అంటే బేసిక్ గా ఒకటి, విజయ్ గనక అట్లా సాధించగలిగితే అంత వ్యతిరేకత డిఎంకే మీద ఉన్నట్టు కదా. అప్పుడు అంటే 14% ఎంత అంటున్నాయి అప్రాక్సిమేట్ గా, వీళ్ళు గెలుస్తారని కూడా చెప్తున్నారు. అది కొన్ని చెప్పినాయి ఎన్డీటీవీ అనుకుంటా. అంత వ్యతిరేకత కనుక ఉంటే అప్పుడు ఏఐఏడిఎంకే గెలిచేస్తుంది నన్ను అడిగితే. అవునా? డిఎంకే ఎందుకంటే అంత వ్యతిరేకత ఉంటే వీళ్ళకి 10% 20% రావాలి ఓట్లు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవతల పక్కకి వెళ్ళినప్పుడు, చీలినప్పుడు అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటది కదా వీళ్ళ మీద వ్యతిరేకత ఏఐఏడిఎంకేకి. అప్పుడు వాళ్ళు గెలవాలి కదా లెక్క ప్రకారం. అయితే ఇప్పుడు క్రిందటిసారి ఇక్కడ చెప్పేది కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. అప్పట్లో 2004లో రాజశేఖర్ రెడ్డికి కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా పడ్డాయి. బొత్స వీళ్ళందరూ అప్పుడే కదా గెలిచింది, భారీగా మెజారిటీ గెలుచుకొచ్చారు కదా. ఇప్పుడున్న మన అనేక మంది కాపు నాయకులు అప్పట్లో గెలిచిన వాళ్ళే కదా. 2004లో కాపు సెగ్మెంట్లు బలంగా ఆ రోజున అతనికి అండగా నిలిచినాయి. 2009లో ఆ ప్రాంతాల్లో చిరంజీవి వల్ల ఓటమి పాలయ్యింది కాంగ్రెస్. అంటే తగ్గింది ఎవరికి? కాంగ్రెస్ ఓట్లు తగ్గినాయి. అది టీడీపీ ఓటు ఎట్టవుతాయి? టీడీపీ ఏం లెక్క కడతది? అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు రావాల్సింది చీల్చారని. అట్టెందుకు అనుకుంటావు? చిరంజీవి లేకపోతే ఆ కాపులు అటే ఉంటారు, వాళ్ళ వైపే ఉంటారు, రాజశేఖర రెడ్డి వైపే ఉంటారు కదా. ఎందుకు నీ వైపు రావాలి? అది కదా లెక్క. 2014 అంటే నువ్వు పవన్తో పొత్తు పెట్టుకున్నావు, వచ్చింది కొంత. కానీ అంతకుముందు అయితే కనుక కాంగ్రెస్ వైపే ఉండేవాళ్ళుగా కాపులు. కాపులు అసలు నీ వైపు ఎందుకు రావాలి? 89 తర్వాత కాపులు టీడీపీకి దూరం అయి ఉన్నారు కదా. 89లో కాపులు తెలుగుదేశానికి ఇదే కాంగ్రెస్ కు ఓట్లేశారు. ఎందుకు? రంగా మరణం తర్వాత. 94లో కూడా కాపుల ఏరియాల్లో ఇటుకు స్ట్రగుల్ ఉంది కదా. అక్కడ తెలుగుదేశానికి కష్టం ఉంది కదా. విజయవాడ సెంట్రల్ ఎవరు గెలిచారు అప్పుడు? విజయవాడ ఈస్ట్ అనేటటువంటి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది కదా. కాబట్టి అంటే మెయిన్ కాపులకి సంబంధించిన ఫస్ట్ సెగ్మెంట్ చెప్పేది అది చెప్తారు. ఇప్పుడంటే సరే పిఠాపురమా చెప్తున్నారు కానీ అప్పట్లో అయితే అయ్యే కదా లెక్క కాపులకి సెగ్మెంట్ అంటే కనుక. విజయవాడ ఈస్ట్ అనేటటువంటి గెలిచింది ఎవరు అప్పుడు కూడా? వీళ్ళే కదా గెలిచింది. రంగా తర్వాత రత్న కుమారే కదా గెలిచింది. ఆ తర్వాత 2099 ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ గెలిచింది. అప్పుడు కూడా టీడీపీ కాదు అక్కడ కాపు ఏరియాలోకి వచ్చేటప్పటికి. కాబట్టి లెక్క 2009లో అదే కాపు ఏరియాలో విజయవాడ ఈస్ట్ ప్రజారాజ్యం గెలిచింది. అంటే మరి ఇక్కడ లాస్ అయినట్టే కదా టీడీపీ, ఇది కాంగ్రెస్ అక్కడ. అంటే లాస్ అయిన అధికారంలో 2009లో కాంగ్రెస్ వచ్చింది కదా. అదే వచ్చింది ఎందుకు? సీట్లు బోల్డ్ అని తగ్గిపోలా అప్పుడు. కరెక్టే. అంటే అప్పుడు కూడా చిరంజీవి సార్ సామాజిక మార్పు అనే నినాదంతోనే వచ్చారు. అప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పినాయి, వైసీపీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అనేది అప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన మాట.
ఎందుకంటే చిరంజీవి సామాజిక మార్పు అనే రావడం అనేది. ఇక్కడ విజయ్ కూడా ఇప్పుడు అదే చేశారు, అందుకే స్టాలిన్ కి అవకాశం లేదు, ఉంటుంది. చాలా ఆ తేడా ఉంది. కంపారిజన్ నేను అనేది. అప్పుడు జరిగినటువంటిది ఏంటంటే సామాజిక న్యాయం, సామాజిక మార్పు కాదు ఆయన చెప్పింది, సామాజిక న్యాయం. 100 మందికి బీసీలకు ఇచ్చారు టికెట్, అన్ని ఓడిపోయారు వాళ్ళు, గెలిచిందేం లేదు అక్కడ. మరి ఆ ఏరియాలో రావాలి కదా సామాజిక న్యాయం అంటే. లెక్క ప్రకారం బీసీ ఏరియాల్లో చిరంజీవికి రావాలి, బీసీలకు 100 టికెట్లు ఇచ్చాడు కాబట్టి. కానీ సాధించలేదు ఆయన, తెలుగుదేశాన్ని చీల్చలే ఆయన, కాంగ్రెస్ ఓట్లే చీల్చాడు. కాకపోతే నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి గెలవగలిగింది ఆ రోజున, అంతే. ఇప్పుడు ఇక్కడ తమిళనాడు సీన్ చూసుకుంటే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు కనిపించటం లేదు బేసిక్ గా మనకి అక్కడ పరిస్థితి. స్టాలిన్ మీద వ్యతిరేకత ఎక్కువగా కనిపించటం లేదు. పైగా స్టాలిన్ ఏం చేశాడంటే చిన్న చితక పార్టీలు కూడా 1,00,000 ఓట్లు 5 లక్షల ఓట్లు వస్తాయన్నోని కూడా చేర్చేసుకున్నాడు పార్టీ కూటమిలోకి. 21 పార్టీల సంకీర్ణం అది ఇప్పుడు. అందుకే ఐఎన్టీఏ కాదు అది, ఇక్కడ సెక్యులర్ ఫ్రంట్ అనమాట అది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి అనేది పెట్టాడు దానికి పేరు, ఐఎన్డిఏ కాదు అక్కడ. మళ్ళీ అంటే ఐఎన్డిఏ అంటే కాంగ్రెస్ నాయకత్వం వద్దని ఐఎన్డిఏ అని పెట్టుకోలేదు అతను, ఈ పేరుతో పెట్టుకున్నాడు అతను. ప్లస్ అన్ని పార్టీల్ని చేర్చుకున్నాడు. కొంతమందిని అయితే కమ్యూనిస్టు లాంటి వాళ్ళకైతే టికెట్లు ఇచ్చి మీ సింబల్ మీద వద్దు నా సింబల్ మీద పోటీ చేయమన్నాడు. అలా చేసుకొచ్చాడు చిన్న చిన్న పార్టీల వాళ్ళని టికెట్ ఇచ్చి 1, 2 వాళ్ళ సింబల్ మీదనైతే మళ్ళీ వీళ్ళోళ్ళు గెలిపించరు కదా, అందుకని వీళ్ళ సింబల్ మీదనే పోటీ చేయించాడు. 21 పార్టీల సంకీర్ణ కూటమి అది. అందులో వేరే సింబల్ తో పనిచేసేది 3 పార్టీలే ఉన్నాయి అంతే, మిగతా అన్ని వీళ్ళ సింబల్ తోనే పోటీ చేస్తున్నాయి పార్టీలు. అంత జరిగినప్పుడు, అంత దిగిపోయినప్పుడు మనిషి సహజంగా కొంత అడ్వాంటేజ్ ఉంటది. దానికి తోడు జయలలిత లాగా కక్ష సాధింపు ధోరణులు, కరుణానిధి లాగా కక్ష సాధింపు ధోరణులు చేయలే స్టాలిన్. ఇదివరకు ఒకళ్ళని చూస్తే ఇంకొకళ్ళు ఉప్పు నిప్పులాగా ఉండేవాళ్ళు. స్టాలిన్ వచ్చాక ఇప్పుడు అప్పటికి జయలలిత బొమ్మతో ఉన్న పుస్తకాలు అవన్నీ ఉన్నాయి, బ్యాగులు అవి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాడు. అట్లాగే జయలలిత పెట్టింది అమ్మ క్యాంటీన్ కొనసాగించాడు స్టాలిన్, తీలా మరింత ఫుడ్ పెట్టాడు అందులో. జయలలిత పెట్టించిన స్కూళ్లలో భోజనంతో పాటు ఇతను ఉదయం టిఫిన్ కూడా పెట్టించాడు. ఇది మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ స్కూళ్ళు కాలేజీల్లో కూడా పెట్టించాడు. అలాగే సంక్షేమ పథకాలు ఎక్కడా లోటు లేకుండా చేసుకొచ్చాడు. కాబట్టి విజయానికి డిఎంకేకి అవకాశం ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఏఐఏడిఎంకేలో వచ్చేటప్పటికి జయలలిత మరణం తర్వాత ఆధిపత్య పోరులో పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శశికళ పన్నీర్ సెల్వం వెంటనే కాకుండా పళనిస్వామి వెంట, ఇదే పన్నీర్ సెల్వం వెంట నిలిచింది. పళనిస్వామిని పక్కన పెట్టాలని చూసింది. దాంతో పళనిస్వామి పన్నీర్ సెల్వంకి మధ్య గొడవ వచ్చింది. చివరికి పన్నీర్ సెల్వంతోకి బీజేపీ వార్నింగ్ ఇచ్చి దూరంగా పెట్టించింది శశికళని. ఇప్పుడు ఆ అన్నాడీఎంకేలో ఈ కార్యకర్తలు 3గా చీలిపోయారు, పళనిస్వామి వర్గంగా, శశికళ వర్గంగా. ఆ తర్వాత అతను ఉంటాడు టీవీకే దినకరన్, టీవీకే ఛానల్ ఓనర్, అతను ఒక వర్గంగా. అంటే ఏఐఏడిఎంకే 4గా చీలింది. ఈ 4ట్లో 3టిని కలిపే ప్రయత్నం చేసింది బీజేపీ. ఎంతవరకు సక్సెస్ చెప్పలేం దాన్ని. ఇప్పుడు ఒక నాయకురాలి ఫేస్ తో ఉండే కళకిను పళనిస్వామిని జయలలితతో సమానంగా చూడలేరు, శశికళంతో చూసినంతగా కూడా పళనిస్వామిని చూడలేరు. ఒకటే ఇవాళ గెలిస్తే యాంటీ స్టాలిన్ ఏఐఏడిఎంకే విజయం, అంతేగాని పళనిస్వామి ఫేస్ తో గెలిచినట్టు కాదు ఒకవేళ ఏఐఏడిఎంకే గెలిస్తే. అది తేడా అక్కడ. సార్ ఒక రకంగా బీజేపీతో జతకట్టుంటే విజయ్ అన్నా డిఎంకేకి కాస్తంత నిరాశ లేకుండా ఉండుండేదా? ఇప్పుడు ఆ నిరాశ తప్పదా? వీటిలో ఏముండదండి. రేపు పొద్దున గనక వీళ్ళు ఇచ్చిన సర్వే లెక్క కరెక్ట్ అయ్యి నెట్ లెక్క అయ్యి ఇప్పుడు అక్కడ 120, 130 స్టాలిన్కి వచ్చి, విజయ్కో 15, 20 వచ్చి, వీళ్ళకి కూడా 115, 120 వచ్చినాయి అనుకోండి, విజయ్ సీఎం అయిపోతాడు. కావాలంటే మేము బయట నుంచి మద్దతు ఇస్తామని డిఎంకే చెప్పుద్ది, లేదా ఏఐడిఎంకే చెప్పుద్ది. ఓ 2 ఏళ్ల పాటు ఆయన పరిపాలించి పెంట చేసి నాశనం చేసి వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు కుమారస్వామిని చేస్తారు. అలాంటి అవకాశం కూడా ఉంటది వీటిలో.
అంటే విజయ్ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమి చేయలదు అని అనుకోవాలా? నేనంటోంది వ్యతిరేక ఓటు అనేటటువంటిది ఉంటే ఇప్పుడు అది విజయ్ అనుకూల ఓటు అని ఎందుకు అనుకోకూడదు? వ్యతిరేక ఓటు ఏఐడిఎంకేకి పోవచ్చు, విజయ్కి అనుకూల ఓటు అనుకోవచ్చు కదా. అది అప్పుడు కూడా అది చిరంజీవి అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు. చీలితే డిఎంకేకే కదా సార్ మేలింగ్ అందులో. నేను అనేది డిఎంకే ఓటర్ చీలాడు అంటే గనక డిఎంకే క్లాస్ అండి. నోడు డిఎంకే ఓటర్ ఏఐడిఎంకే కిందకి వేస్తాడు ఫ్రాంక్ గా మాట్లాడితే. డిఎంకే హార్డ్ కోర్ ఓటరు ఏఐడిఎంకే కిందకి వేస్తాడు, అసలు ఇంపాసిబుల్ అది. కాబట్టి ఉండదు. ఇక్కడ జరగాల్సిందల్లా ఏంటి అంటే విజయ్ అనుకూల ఓటు. అది వాస్తవంగా సామాజికంగా దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా విజయ్కి బాసటగా నిలుస్తున్నారు. అది గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నదే యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చెప్తుంది. కాబట్టి తమిళనాడు ఆ కన్ఫ్యూజన్ ఉంది. గెలిస్తే స్టాలిన్ పాజిటివ్, అదేమి విజయ్ వల్ల కాదు నా దృష్టిలో. అదే ఓడితే గనక ఈ టైప్ లో ఉన్నట్టు అనమాట. కానీ ఒకటి సరే, ఆ మాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్ని ఓకే, మళ్ళీ స్టాలిన్ వస్తాడని చెప్తుంటే ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిస్ ఎన్డీటీవీ వీళ్ళ సర్వే మాత్రం విజయ్కి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటది, అవసరమైతే గవర్నమెంట్ కూడా విజయ్ వస్తది అనేది. అంటే అది ఏ లెక్కన వాళ్ళు చెప్పేది అంచనా? అంటే అది జనాలు ఎక్కువ మంది విజయ్ పేరే చెప్తున్నారు. వీళ్ళని అడుగుంటారు ఎక్కువ మంది, అడిగినటువంటి సందర్భంలో ఆ ముక్కే చెప్పుంటారు, అందుకని వచ్చి ఉండొచ్చు ఆ ముక్క. సార్ నిజంగా అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఒక 14% ఓటింగ్ అయితే విజయ్కి వస్తుంది అనేది, ఒకవేళ గెలవకపోయినా ఏది ఉన్నా సరే, అంటే ఆ స్థాయి ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాతో పోలిస్తే ఎక్కువ స్థానాలు, 234 స్థానాలు తమిళనాడులో, 14% ఓటు బ్యాంక్ దక్కించుకునే అంతగా ఉంటుందా కొత్త పార్టీకి? ఉండొచ్చు. ఇప్పుడు చిరంజీవికి టైప్ లోన పవన్ కళ్యాణ్ టైప్ అని వెళ్ళిపోతుందండి రేపు. చిరంజీవి గెలిచాడు, ఫేస్ ఇమేజ్ వల్లేనా 14%? అప్పుడు 18% ఆల్టర్నేటివ్ కావాలని కోరుకోవడము, ప్లస్ యంగ్స్టర్స్ లో ఇతనికి ఉన్నటువంటి ఆదరణ కూడా ఉపయోగపడచ్చు. లేదు అంటే కనుక సినిమా వాళ్ళని ఒక విజయకాంత్ దెబ్బతిన్నట్టు, కమల్ హాసన్ దెబ్బతిన్నట్టు, కార్తీక్ దెబ్బతిన్నట్టు పడిపోతాడు ఇతను. కమల్ హాసన్ కిందసారి 2.5% ఓట్లు వచ్చినాయి, విజయకాంత్ కి అప్పుడు 9-10% వచ్చినాయి ఓట్లు, కానీ ఒకటే సీటు గెలిచాడు అతను. అట్లా ఏమైనా జరగచ్చు అనమాట. అంటే తమిళనాడులో కూడా ఆంధ్ర లాగే కుల ఓట్లు, కుల రాజకీయాలు వన్ సైడ్ తీసుకోవడం ఉంటాయి. అయితే మనకున్నంత కలిసి వస్తాయి ఇక్కడ కులపెచ్చలో మనకి ఇక్కడ కమ్మ, కాపు, రెడ్డి ఇట్లాగా ఉన్నాయి. అక్కడ అట్లా మెయిన్ ఈ 3 ఉంటది, అక్కడ అట్లా కాదు. ఒక రకంగా చెప్పాలంటే దళిత బడుగు బలహీన వర్గాలు ఒకవైపు, ఓసీస్ ఇంకొక వైపు ఉండేటటువంటి సిచ్యువేషన్ అక్కడ. ఈ దళిత బడుగు బలహీన వర్గాలు డిఎంకేకి కాస్త పొట్టిగా ఉంటారు, అది విజయ్కి చీలే అవకాశం ఉంటుంది అనమాట. ఒక పశ్చిమ బెంగాల్, ఒక అస్సాము ఇలాంటి రాష్ట్రాలతో పోలిస్తే, లేదంటే మొన్న జరిగిన మహారాష్ట్ర, లేదంటే ఇవన్నీ పోలిస్తే తమిళనాడు మీద ఇంకా పూర్తిగా ఫోకస్ చేయలేకపోతుందా భారతీయ జనతా పార్టీ? కష్టం కూడా. ఇప్పుడు మీకు ప్రాంతీయ తత్వం ఎక్కువ ఉన్న చోట కష్టం. ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఎందుకు కావట్లేదు? మనము ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పాలన కింద ఉన్నాయి. అంటే వ్యక్తి పూజ ఎక్కువ ఇష్టం మనకి. ఇక్కడ వ్యక్తిని ఇష్టపడతాం, పార్టీ ఇదంతా కూడా ఆ వ్యక్తి చేసే ఏ విధానమైన కరెక్ట్ అని భావించే మనస్తత్వం ఉన్నవాళ్ళం మనం. అందుకనే దేశమంతా కాంగ్రెస్ ఓడించిన రోజున మనం ఇక్కడ ఇందిరాగాంధీని గెలిపించాం, దేశమంతా ఇందిరాగాంధీని గెలిపించిన రోజున మనం ఇక్కడ ఎన్టీ రామారావు గెలిపించాం. మనకి వ్యక్తి పూజ ఎక్కువ ఇక్కడ, సిద్ధాంతము, విధానము ఇట్లాంటిది ఏమీ ఉండదు. కులపెచ్చ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ 2 దక్షిణాదిలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటితో కంపేర్ చేయడానికి వీల్లేదు. ఇంకా ప్రాంతీయ భావజాలం బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ 2 కూడా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కూడా. అవును అవును. అందుకని బీజేపీ ఫోకస్ ఇప్పట్లో బీజేపీకి, కాంగ్రెస్ కి ఇద్దరు కూడా తోక పార్టీలుగా మిగులుతున్నారు అంతే. అవును అవును, రైట్. చూద్దాం. తమిళనాడులో కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పుతున్న ప్రకారం అయితే మళ్ళీ స్టాలిన్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చేలా ఉంది. అందుకు విజయ్ కూడా సహకరిస్తున్నట్టు అవుతుంది అనేది కొన్ని ఎగ్జిట్ పోల్ చెప్పిన మాట. అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది ఇంకా 4వ తేదీ వరకు వేచి చూడాల్సింది.